ఐపీఎల్ 2024 17వ సీజన్ అదరగొట్టేస్తుంది. అయితే ఈ సీజన్లో ఆల్రెడీ 80% మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. అంటే నియర్లీ 58 మ్యాచ్లు పూర్తయ్యాయి. బట్ ఒక్క టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవ్వలేదు. సో ఈ సీజన్ అందుకే మరింత రసవత్తరంగా సాగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ప్లే ఆఫ్స్కి బిఫోర్ మరొక 13 మ్యాచ్లు మాత్రమే కేవలం మిగిలి ఉన్నాయి. అఫీషియల్గా 2 టీమ్స్ మాత్రమే ఎలిమినేట్ అయ్యాయి. అంటే 8 టీంలు ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్నాయని చెప్పుకోవాలి. ఫస్ట్ది ముంబై ఇండియన్స్ అయితే రెండోది పంజాబ్ కింగ్స్ చేరింది. అయితే ప్లే ఆఫ్స్కి ఈ సీజన్ మధ్యలో బీభత్సమైన కాంపిటీషన్ అయితే టీమ్స్ మధ్య నడుస్తుంది. అంతకు మించి 4లు 6ల మధ్య కాంపిటీషన్ అయితే హై లెవెల్లో నడుస్తుంది. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 సిక్స్లు నమోదవుతున్నాయి. యావరేజ్గా ప్రతి 13 బంతులకు 1 6 అయితే కొడుతున్నారని అర్థం. అలానే ఓవరాల్గా 1200 దాకా 6లు నమోదయ్యాయి. ప్రతి 5 బంతులకి 1 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకు 1 4. అలానే రికార్డ్స్ అయితే అన్బిలీవబుల్ ఈ సీజన్లో చెప్పవచ్చు. 16 సీజన్స్లో ఐపీఎల్లో కష్టపడి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటినీ తుడి చేయడమే కాదు, రీక్రియేట్ చేసింది ఈ సీజన్. T20 హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్, అలానే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రన్స్ 287 పరుగులు, T20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేసి 262 పరుగులు, T20 హిస్టరీలోనే ఒక T20లో 2 ఇన్నింగ్స్ల మీద ఎక్కువ 6లు 42, అలానే ఒక T20లో ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ 6లు 22. ఇలాంటి రికార్డ్స్ బ్లాస్టింగ్ వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్పోజర్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిన మ్యాచ్లు బట్టి పాయింట్స్ టేబుల్ చూస్తే టాప్ 2 స్పాట్స్లో అయితే పెద్దగా చేంజెస్ అయితే లేవు. ఫస్ట్ స్పాట్లో ఉన్న టీం కొన్ని రోజుల ముందుంటే సెకండ్ స్పాట్లోకి వస్తుంది. సెకండ్ స్పాట్లో ఉన్న టీం కొన్ని రోజుల ముందుంటే మళ్ళీ ఫస్ట్ స్పాట్లోకి వెళ్తుంది. ఈ రెండింటి మధ్య చేంజెస్ అయితే జరుగుతున్నాయి. కింద టీమ్స్ పైకి రావడం అయితే జరగట్లేదు. సో అయితే ముందుగా కేకేఆర్ మరియు ఆర్ఆర్లు 11 మ్యాచ్లు చొప్పున ఆడి 8 చొప్పున గెలిచి 3 మాత్రం ఓడి రన్ రేట్ కొంచెం ప్లస్ వల్ల కేకేఆర్ ఫస్ట్ స్పాట్లో ఉంటే ఆర్ఆర్ సెకండ్ స్పాట్లో కంటిన్యూ అవుతుంది. ఇక థర్డ్ స్పాట్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో మోస్ట్ రచ్చ చేస్తున్న ఎస్ఆర్హెచ్ టీం 12 మ్యాచ్లకు 7 గెలిచి థర్డ్ స్పాట్లో కంటిన్యూ అవుతుంది. అలానే 17వ సీజన్లో సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఎస్ఆర్హెచ్ టీం. ఇక తర్వాత సిఎస్కే 4th స్పాట్లో నిలిచింది. సిఎస్కే, డీసీ, లక్నో సూపర్ జైంట్స్ 3 టీమ్స్ కూడా 6 విజయాలతో కంటిన్యూ అవుతున్నాయి. అఫీషియల్గా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మాత్రమే ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే మే 11న రాత్రి 7:30 కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ జట్టు ముంబై ఇండియన్స్తో ఒక క్రూషియల్ మ్యాచ్ కానీ ఆడనుంది. అయితే కేకేఆర్ ఒక్క స్టెప్ దూరంలోనే ప్లే ఆఫ్స్కు దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే లిటరల్లీ ఈ మ్యాచ్ గెలిస్తే తొలి జట్టుగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది. అలానే అపోనెంట్ ముంబై ఇండియన్స్ పరువు కోసం ఒక పోరాటం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, పాస్ట్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అలానే ఐపీఎల్ స్టాట్స్ ప్రజెంట్లో పాస్ట్ ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈ ప్లేయర్స్ ఎవరు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వీటన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం అందరికీ తెలిసిందే. 1869లో దీన్ని ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 63,000గా ఉంటుంది. అలానే డైమెన్షన్స్ పరంగా ఒక బిగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ గ్రౌండ్ డైమెన్షన్స్ పరంగా చాలా చిన్నగా ఉన్నాయి ఈ సీజన్లో. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, ఫ్రంట్ వచ్చేకి 75 మీటర్లు గాను, బిహైండ్ వచ్చేకి 58 మీటర్లు గాను ఉండవచ్చు. ఇక ముందుగా పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ అంటే స్లో సైడ్ పిచ్, స్లో పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుందని, అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యేది స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. బట్ కొన్ని మ్యాచెస్ నుంచి ఇదైతే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది హై స్కోరింగ్ గేమ్ లాగా. 200+ స్కోర్స్ అనేది ఈజీ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 234 పరుగుల టార్గెట్ని ఈ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఛేదించినంత పనిచేసింది. ఐ థింక్ 10 పరుగులతో 8 పరుగులతో ఓడింది అనుకుంటా. అలానే ఈ సీజన్లో 200+ స్కోర్లు అయితే మ్యాక్సిమం నమోదయ్యాయి. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నా అంత డేంజర్ అయితే కాదు. మ్యాచ్ టైం కల్లా అంత ప్రాబ్లం క్రియేట్ అవ్వదని నేను అనుకుంటున్నా. సమ్మర్ సీజన్లో హై టెంపరేచర్ అయితే 34 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, లో టెంపరేచర్కి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కేకేఆర్లో. ఇక యాజ్ యూజువల్గా లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే టీవీస్లో వచ్చేసరికి సబ్స్క్రిప్షన్తో కూడి స్టార్ స్పోర్ట్స్లో వీక్షించవచ్చు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాలో వాచ్ చేయొచ్చు. ఇక పాస్ట్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఇక టోటల్గా 92 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 37 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 55 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 166 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 154 పరుగులు గాను ఉంది. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 262 పరుగులు 2 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట్ 2024లో చేంజ్ చేసింది ఈ గ్రౌండ్లో. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 131 పరుగులు కేకేఆర్ పెరట్ ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి గంభీర్, మోస్ట్ సిక్స్ వచ్చేకి రసూల్, మోస్ట్ వికెట్స్ వచ్చేకి సునీల్ నారాయణ్. ఇదంతా పాత కథ. ప్రజెంట్ ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి అవి చూసేద్దాం. ఒక విధంగా చెప్పాలంటే భయానకం. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో కేకేఆర్కి ఇది 7th మ్యాచ్, అంటే ఇది లాస్ట్ మ్యాచ్. టోటల్గా 6 ఆడేసింది. 6 2 ఓడింది, 4 గెలిచింది. టోటల్గా 6 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 205 పరుగులు గాను,
సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 205 పరుగులుగానే ఉంది. అయితే హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ సీజన్లో 262 పరుగులు 2 వికెట్లు పంజాబ్ కింగ్స్ పెరట్ ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 153 పరుగులు 9 వికెట్లు ఉంది. మోస్ట్ రన్స్ అయితే ఫిలిప్ సాల్ట్ అదిరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 6 ఇన్నింగ్స్లో 344 రన్స్ కొట్టాడు. మోస్ట్ సిక్స్ వచ్చేసరికి 6 ఇన్నింగ్స్లో 22 సిక్స్లు ఫిలిప్ సాల్టే కొట్టాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి హర్షిత్ రాణా 6 ఇన్నింగ్స్లో 9 వికెట్లు పడగొట్టాడు. సో వీళ్ళే కీలకం అని చెప్పుకోవాలి. వీళ్ళతో పాటు ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణ కూడా చాలా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ మరియు కేకేఆర్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా ఇరువురు టీమ్స్ మధ్య 33 మ్యాచ్లు జరిగితే కేకేఆర్కి వరస్ట్ రికార్డు ఉందని చెప్పుకోవాలి. ముంబై మీద కేవలం 10 మాత్రమే గెలిచింది కేకేఆర్. ఏకంగా ముంబై ఇండియన్స్ 23 గెలిచింది. 2012 నుంచి ముంబై హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ గెలిచిందే లేదు. ఈ పోటీలో వీళ్ళిద్దరి మధ్య తొలి మ్యాచ్లో ఆ రికార్డును బ్రేక్ చేసింది కేకేఆర్. 12 సంవత్సరాల తర్వాత ముంబైని హోమ్ గ్రౌండ్లోనే కేకేఆర్ ఓడించింది. ఇక టోటల్గా ఇరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ టీం 11 మ్యాచ్లు ఆడింది. అందులో 8 గెలిచింది, 3 ఓడింది. ఎగ్జాక్ట్లీ ఒక్క స్టెప్ దూరంలో మాత్రం ప్లే ఆఫ్స్కి ఉందని చెప్పాలి. ప్రీవియస్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మీద ఏకంగా 98 పరుగుల తేడాతో గ్రేటెస్ట్ విక్టరీతో ఈ మ్యాచ్కి సిద్ధమైంది. బట్ ఈ మ్యాచ్లో ముంబైని తక్కువ అంచనా అయితే వేయలేం. ఎందుకంటే కేకేఆర్ మీద ముంబైకి ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయితే కేకేఆర్ను కూడా ఈ సీజన్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టేస్తుంది. ముందుగా బౌలింగ్ యూనిట్లో కేకేఆర్ స్ట్రాంగ్ జోన్లో స్పిన్ యూనిట్ ఉందని చెప్పాలి. సునీల్ నారాయణ కంటే వరుణ్ చక్రవర్తి కొన్నిసార్లు డామినేషన్ చూపించాడు. కొన్ని మ్యాచ్ల్లో కంటిన్యూగా 3 మ్యాచెస్ నుండి చెత్త కొట్టేస్తున్నాడు. అలానే నారాయణ కూడా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. అతను బౌలింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడూ బౌలింగ్ బాగానే చేస్తూ ఉంటాడు. మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు. క్రూషియల్ టైంలో బ్రేక్స్ ఇస్తూ ఉంటాడు. ఇక హర్షిత్ రాణా కన్సిస్టెన్సీగా సూపర్ పెర్ఫార్మెన్స్తో క్రూషియల్ టైంలో వికెట్స్ తీస్తూ కేకేఆర్ని ఎప్పుడు ఫ్రంట్ ఫుట్లో నిలబెడుతున్నాడు. అలానే మిచెల్ స్టార్క్ కూడా టచ్లోనే ఉన్నాడు. అలాగే వైభవ్ అరోరా వికెట్స్ తీయటంలో మాత్రం కొంచెం వెనకబడిపోయాడు. అతను మాత్రం లై అందుకుంటే ముంబై కష్టమనే చెప్పాలి. ఇక పేస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ వికెట్లు తీస్తున్నాడు. మంచి రిథంలో బౌలింగ్ చేస్తున్నాడు. డెఫినెట్లీ కేకేఆర్కి ఇతను పేస్ ఆల్రౌండర్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక తర్వాత బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్తో స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్లయింగ్ ఫినిష్లతో ఎండ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో మిరాకిల్సే జరుగుతున్నాయి. ఓవరాల్గా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. నారాయణ్ న్యూ రోల్ చేత కొట్టేస్తున్నాడు. తెలుగు నుండి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. అలానే ఫిలిప్ సాల్ట్ డామినేషన్ అయితే గేమ్తో విధ్వంసం చూపిస్తున్నాడు. ఇక రఘువంశీ కూడా మ్యాన్ ఇన్ అటాక్ అనే చెప్పుకోవాలి. మంచి రిథంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కేకేఆర్ బ్యాచ్లన్నీ వీళ్ళే 80 నుండి 90% కవర్ చేశారు. మిడిల్ ఆర్డర్లో వెంకటేశ్వర్, శ్రేయస్ అయ్యర్ కూడా టచ్లో ఉన్నారు. అయితే వీళ్ళ ఫినిషింగ్ త్రిబుల్-R వేరే లెవెల్ అని చెప్పాలి. రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్ లిటరల్లీ చెప్పాలంటే వీళ్ళ దాకా బ్యాటింగ్ అయితే వెళ్ళటం కూడా లేదని చెప్పాలి. ఓవరాల్గా వీళ్ళ 11లో పెద్ద చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. 1-2 ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకుంటారు. వీళ్ళ 11 ఏందో చూసేద్దాం. ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, అంకుష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మనీష్ పాండే, అనుకుల్ రాయ్, చేతన్ సకారియా, వైభవ్ అరోరా, స్టీఫెన్ రుదర్ఫర్డ్ ఇలా ఉన్నారు. ఇక తర్వాత ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 చివరిగా మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా టీమ్స్ మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి. తిలక్ వర్మకి హార్దిక్ పాండ్యాగా సరిపడటం లేదట. అలానే కెప్టెన్ మీద కోచ్కి కంప్లైంట్లు ఇచ్చిస్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్. అలానే T20 వరల్డ్ కప్ ముందు ఇండియన్ ప్లేయర్స్కి రెస్ట్ లేదని చెప్తున్నారు. మెయిన్లీ జస్మిత్ బుమ్రా ప్రతి మ్యాచ్ ఆడతానే ఉన్నాడు. అందులో ఇంజరీ నుండి వచ్చాక తనకు సరైన రెస్ట్ అయితే లేదు. దీని గురించి కిరణ్ పోలార్డ్ని ముంబై ఇండియన్స్ కోచ్ని అడిగితే రెస్ట్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పాడు. అయితే ఇలాంటి ట్రాజడీస్ మధ్య వీళ్ళు మిస్కమ్యూనికేషన్ బాండింగ్ వల్ల ఇలా మ్యాచ్ ఎలా ఎదుర్కొంటారనే కొంచెం చూడాలి. అయితే సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన ఈ సీజన్లో SRH టీంని ఓడించి రెట్టింపు ఉత్సాహంతో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ సిద్ధమైంది. ఆల్రెడీ ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన తొలి టీం ముంబై ఇండియన్స్. బట్ ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. తుషారా, కాంబోజులు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. బిఫోర్ T20 వరల్డ్ కప్ గుడ్ న్యూస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కొంచెం టచ్లో కనబడుతున్నాడు గత 2-3 మ్యాచ్ల నుంచి. SRH మీద 3 వికెట్లతో సత్తా చాటాడు. అలానే పీయూష్ చావ్లా కూడా 3 వికెట్లతో మంచి రిథంలో కనబడ్డాడు. అయితే బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అయితే పిచ్చితో సంబంధం ఉండదు, బ్యాటర్తో సంబంధం ఉండదు. ఎప్పుడు ఆల్మోస్ట్ మంచి రిథంతో బౌలింగ్ చేస్తుంటాడు. నేనైతే బౌలింగ్ చేంజెస్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాంబోజ్ ప్లేస్లో ఆకాష్ మధ్వాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతే. ఇంకా బ్యాటింగ్ గురించి ముందు మాట్లాడుకుంటే టాప్ ఆర్డర్ కంటిన్యూగా అవుట్ ఆన్ ట్రాక్ అని చెప్పాలి. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్దీర్లు కంటిన్యూగా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇది ముంబైని కొంచెం కలవరపెట్టిన విషయం చెప్పాలి. మెయిన్లీ T20 వరల్డ్ కప్ ముందు రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం చాలా కీలకం. ఇతను బిగినింగ్స్ ఆడాలని ఆశిద్దాం. అలాగే సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఇన్ ఫామ్, తిలక్ వర్మ కన్సిస్టెన్సీ పరుగులు రాబడుతూనే ఉన్నారు. 31 పరుగులకి SRH మీద 3 వికెట్లు కోల్పోయిన టైంలో ఇద్దరు కలిసి వచ్చి మరో వికెట్ పడకుండా 174 రన్స్ కొట్టేశారు. సో ఆల్మోస్ట్ 150 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు వికెట్ పడకుండా.
అయితే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ముంబైకి మరోసారి కీలకం కానుంది. అయితే ఇలాంటి ఇన్నింగ్స్ మరోసారి కావాలని చెప్పుకోవాలి. ఇక ముంబై ఫినిషింగ్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్లతో చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ అన్నట్లయితే పెద్దగా నేనైతే చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓవరాల్గా వెళ్ళామని చూస్తే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్దీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, ఆకాష్ మధ్వాల్, పీయూష్ చావ్లా, జస్మిత్ బుమ్రా, నవీన్ తుషారా ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా నేహాల్ వదీరా, కంబోజ్, శివాలిక్ శర్మ, డేవాల్డ్ బ్రేవిష్, రొమారియో షపాట్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించాక, పిచ్ రిపోర్ట్ పరిశీలించాక, ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక, వీళ్ళ కీ ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెన్ పరిశీలించాక కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను, ఎంఐ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.